తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు రాజకీయ పార్టీల చేతిలో కొత్త అస్త్రాలుగా మారాయా? ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదు? కేంద్రం డబ్బులు ఇస్తుంటే క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికా? రేవంత్ ఉత్తమ్ ఫోటో అవసరమా అంటూ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర పథకాలకు ప్రధాని ఫోటో పెట్టవలసిన అవసరం ఏముంది? దేశమంతా సన్నబియ్యం ఇస్తేనే మోదీ ఫోటో పెడతామంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇంతకీ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాలా వద్దా? కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య పీక్స్కు చేరిన ఫోటో వార్పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఫోటో వార్ హీట్ పుట్టిస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో రాజకీయ వేడి కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు లేదంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఉచిత రేషన్ పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటోందని బీజేపీ ఎంపీలు మండిపడుతున్నారు. రేషన్ కార్డు అంటే నేరుగా పేద కుటుంబాలకు సంబంధించిన అంశం. అందుకే పేదల ఓటు బ్యాంకు మీద ఎవరి ముద్ర ఉండాలి? కేంద్రమిచ్చే సాయంపై క్రెడిట్ ఎవరికి దక్కాలి? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం ఎవరిది అన్న లెక్కలే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. కేంద్రం వాటా ఉంది, ప్రధాని ఫోటో ఉండాల్సిందే అంటోంది బీజేపీ. రాష్ట్ర పథకాలకు కేంద్రం ఫోటో ఎందుకు అంటోంది కాంగ్రెస్ పార్టీ. పైసలు మోడీవి, సోకు రేవంత్ రెడ్డిదా అంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మోడీ ఫోటో కోసం అడుక్కోవటం లేదని, కానీ ప్రోటోకాల్ పాటించాల్సిందేనని బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేస్తున్నారు. అంతటితో ఆగక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇళ్లు ఇస్తే వాటికి ఇందిరమ్మ ఇళ్లని పేరు ఎలా పెడతారు అంటూ మరో ఎంపీ ఈటెల ప్రశ్నించారు. రేషన్ కార్డుల మీద మీ ఫోటోలు పెట్టడానికి మీ అయ్య జాగీరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘునందన్ రావు కూడా రేషన్ బియ్యంలో కేంద్రం వాటాను ప్రస్తావిస్తూ ప్రధాని ఫోటో ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. పైసలిచ్చేది మోడీ, నీ ఫోటో ఎలా పెడతావు అంటూ నిలదీశారు. ఫోటో పెట్టుకోవడం కాదు, నరేంద్ర మోడీ గారు ఎందుకు పెడతారు? వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 57 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్నది. అంత్యోదయ స్కీమ్ కింద 30 కిలోలు బియ్యం ఇస్తున్నాం. అంటే 57 లక్షలు అంటే 2 కోట్ల కుటుంబాలకు, 2 కోట్ల మందికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్న విషయం వాస్తవం. ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు ఫోటోలు మీరు పెట్టుకుంటారా? ఏ అధికారం ఉంది మీకు? బీజేపీ నేతల వరుస దాడులకు కాంగ్రెస్ కూడా గట్టిగానే ఎదురుదాడి చేస్తోంది. దేశవ్యాప్తంగా పేదలకు సన్నబియ్యం అందిస్తేనే రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో వేస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రధాని ఫోటో తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఎక్కడా లేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు పన్నులు కడుతున్నారు, కేంద్రం నుంచి తిరిగి నిధులు వస్తున్నాయి, ఇందులో గొప్పలు చెప్పుకోవాల్సిందేముంటుంది అంటూ బీజేపీని ఎదురు ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్. రాజకీయాల కోసం చిల్లర విమర్శలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక కార్యక్రమము. 1,06,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాము. భద్రతతో కూడినటువంటి కార్డ్స్ ఏవైతే ఇస్తా ఉన్నామో ఇవి కేవలం కార్డు కాదు, ఇది పేదల జీవితాల్లో మలుపు తిప్పే ప్రమాణపత్రం. ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా బీదవాడి జీవితంలో వెలుగులు వచ్చే కార్యక్రమం, కుటుంబానికి ఒక గౌరవం, ఒక భద్రత, అలాంటి కార్యక్రమం ఇవాళ సంగారెడ్డిలో శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంతకీ ఈ ఫోటో వార్ ఎన్నికల వార్గా మారుతుందా? రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ ఫోటో ఫైట్ ఎక్కడికి దారితీస్తుంది? ఎవరికి రాజకీయంగా అన్నం పెడుతుంది, ఎవరికి షాక్ ఇస్తుంది అన్నది ఆసక్తికర పరిణామంగా మారింది.